తెలంగాణ విడిగానే ఉన్నాను. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ రోజున అవును. ఈ సంస్థానాల్ని వాళ్ళనే నిర్ణయం తీసుకోని చెప్పి ఒక ఫిట్టింగ్ పెట్టి వెళ్ళిపోయింది బ్రిటన్. అవును. వెళ్ళిపోయినప్పుడు ఈ నిజాం సంస్థానాధీశుడు పాకిస్తాన్లో కలపడానికి లెటర్ రాసేసాడు ఏకంగా. ఉమ్, ఉమ్, అక్కడ పోరాడిన తెలంగాణ ప్రజలు మేము ఇండియాలో ఉంటామని. జాతీయ అవును. జెండా పట్టుకున్నది తెలంగాణ వాడు, హైదరాబాద్ సంస్థానం, Yes. అప్పుడు తెలంగాణ అని పేరు కాదు. అవును, అవును, పోరాడింది అవును. ఇక్కడ ప్రజలు, జాతీయ జెండా ఎగరేసింది ఇక్కడ ప్రజలు. నిజామోడిని తరిమి కొడతామన్నటువంటి దేశభక్తి ఆనాడే ఉంది వాళ్ళకి భారతదేశంలో. అవును, వాళ్ళకి అవును. దేశభక్తి గురించి మనం మాట్లాడడం ఏంటి? జనగణ భారత్ అంటారు అదే కదా. ఇది. వాళ్ళు అదే ప్రాంతీయవాదం కదా, ఎందుకు అదే. వచ్చింది? ఎస్ కరెక్ట్. మనకి ఇప్పుడు ప్రాంతీయవాదం మనకు కావాలనుకుంటున్నాం కదా, ఆంధ్ర డెవలప్ కావాలంటే. మన దరిద్రం ఏంటంటే మనం ఇప్పుడు సిగ్గుపడాల్సింది. నిజంగా నేను పవన్ కళ్యాణ్ ఆవేశం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తానంటే, నువ్వు పిలువు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని మనం వ్యాపారం వేస్తాం, పారిశ్రామిక కాంట్రాక్ట్ని ఆంధ్ర. ఎందుకు? మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడుపుతున్నారు. తెలంగాణలోని ఎంఎస్ఎంఈలో 85% ఆంధ్రవాడి. తెలంగాణలోని వ్యాపారాల్లో 65% మనోళ్ళే ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తే పరిగెడుతుంది. అందులో ఎక్కడో ఎందుకు బాబు గారు నీ సినిమా ఇండస్ట్రీ నువ్వే రానినంటే ఇక్కడికి బాబు తమిళనాడు నుంచి తెచ్చేసాం, ఇవాళ అక్కడి నుంచి